ఎవరికి తెలుసు? పోతనకు తెలుసు. ఏమిటా రహస్యం? తెలిసిన వాళ్ళను ఇద్దరు బంధువులకు పరిచయం చేస్తున్నాడు. ఈయన అబంధువు స్వామి శ్రీకృష్ణుడు. అదే లీల. పరభూపాలావళించూపుచున్ పరభూప ఆయువులెల్ల చూపులు అనశుంభక్కేళి వంచునా పరమేశుండు వసించుగావుత మన పద్మాసనాసీనుడై. ఏం చేస్తున్నాడయ్య అంటే చూపిస్తున్నాడు. చూపులన శుంభక్కేళి వంచించు అన్నాడు. అది రహస్యము. ఇదిగో దుర్యోధనుడు అని ఆయన ఇలా ఒక్కసారి చూస్తున్నాడట. ఆ చూపులతో ఆయుస్సును పీల్చేస్తున్నాడట. చూపించటం అనే వ్యాజముతో వాళ్ళని సంహరించేస్తున్నాడట స్వామి. అందుకని చేతులు వణుకుతున్నాయి. బావా గాంధీవం పడిపోతున్నదంటే ఇటు బాణం అంటూ వేయరా నాయన, అది ఇటు ఉంటే మనిషి ఇక్కడ దగ్గరని పర్వాలేదు, నీకు కీర్తి ఇయ్యదలుచుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక నింద ఉండాలి. అబ్బా అర్జునుడు కొట్టాడు అనే కీర్తి రావాలి. అందువల్ల బాణము కూడా చేతిలో పట్టుకోకపోతే కీర్తి ఇవ్వటం బాగుండదు. అందుకని బాణం ఎట్టయినా తగలని, అసలు బాణము విల్లును దాటి పోని, అది ఏ వైపుకు పోని పర్వాలేదు, నా లీలతో వెళ్ళవలసిన చోటుకే వెళుతుంది. మయైవైతే నిహతా పూర్వమేవ. అందుకని వీళ్ళందరూ నాచే ఈ పాటికే చంపబడ్డారు. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కేవలం నిమిత్త మాత్రుడివిరా నీవు, ఏం పర్వాలేదు బాణం వెయ్యి అన్నాడు. నాననన్న ఆయువంత పీల్చునంట, ఆయుధమ్ము పట్టడంట, ఆయువంత పీల్చునంట, ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. ఆయుధము పట్టడు కానీ ఆయువు పీల్చేస్తున్నాడు. ఆయుధమ్ము పట్టడంట, ఆయుధమ్ము పట్టడంట, ఆయువంత పీల్చునంట, ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. గోగోకులానంద గోపీ జన బృంద, గోవింద వందిత ముని బృంద, గోవింద వందిత ముని బృంద. ఆయుధమ్ము పట్టడంట, ఆయువంత పీల్చునంట, ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. గోగోకులానంద గోపీ జన బృంద, గోవింద వందిత ముని బృంద. అలా కీర్తించవలసినటువంటి స్థితిలో ఉన్నాడు స్వామి. ఇంకా చెబుతున్నాడు, ఆంధ్ర సారస్వతములో అనర్ఘ మణిరత్నాలు ఇవన్నీ కూడా, ఇవి నోటికి రాకపోతే ఆ తెలుగు నోరు వ్యర్థము. అంత అద్భుతమైన పద్యాలు ఇవి. అంటే అర్థము మీరందరూ నేర్చుకోవాలి అని. మీ నోళ్ళన్నీ సార్థకములు కావాలి కాబట్టి ఈ పద్యాలు రావాలి నోటికి. ఇవి రాకపోతే మనం ఆంధ్రుడమై జన్మించి ప్రయోజనం ఏమున్నది? కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగెమ్మెల్ల కప్పికొనగా. ఒక్కసారి ఇట్లా కుప్పించి ఎగసాడట. ఎంత తెలుగు మాట కుప్పించి ఎగసటం అన్నది. ఇలాగ ఒళ్ళంతా దగ్గరికి చేసుకుని ఒక్కసారి దూకటం అన్నమాట. కుప్పించి ఎగసిన, ఇలా ఎగిరేటప్పటికీ ఆ కుండలాలు ఇలా ఇలా కదిలి ఇలా పైకి వెళ్ళిపోయాయిట. కుండలమ్ముల కాంతి గగన భాగం మెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార. వాళ్ళకు కూడా కాంట్రాస్ట్ బాగా తెలుసు అన్నమాట. నల్లని వాడు పచ్చని వస్త్రం వేసుకున్నాడు, పీతాంబరధారి కదా ఆయన. మరి బలరాముడి ఆయన తెల్లని వాడు, ఆయన నల్లని వస్త్రాలు కట్టుకుంటాడు. కాబట్టి దేనికి ఏది కాంబినేషనో వాళ్ళ నుంచే నేర్చుకున్నాం మనం. ఇవన్నీ మనకేం కొత్తగా వచ్చిన విద్యలు కాదు. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార. నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. నన్ను ఈ పూటకు మాత్రం రక్షించు మహానుభావ, నన్ను ఓని అంటున్నాడు. నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంబు కరణి. ఏనుగు మీదికి దూకే సింహము పిల్లలాగా వస్తున్నాడట కృష్ణుడు. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు నిన్ను గాతు విడువు మర్జున అనుచుమద్ విశిఖ వృష్టి తరలి. నేడు భీష్ముని సంపుదు
భీష్ముడే చెబుతున్నాడు ఈ మాట, నన్ను ఇంత అనుగ్రహిస్తున్నాడు స్వామి ఈనాడు అని. నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడూము అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇటువంటి పరాత్పరుడు, పరమపురుషుడు, లోకైక పావనుడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు దిక్కు అని చెబుతున్నాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబువం మంచు. ఎవడు ఏమి చెప్పినా ఆయన పట్టించుకోవటం లేదు. ఎందుకంటే తనకున్ భృత్యుడు, వీడు నన్ను కాచుకున్నవాడు. మామూలుగా లోకములో మన వాళ్ళందరూ పరిపాలకులు చెప్పుకుంటూ ఉంటారు, ఆశ్రిత పక్షపాతమునకు కానీ దేనికి తావు లేకుండా అని. అంటే గొప్పవాళ్ళని భ్రమిస్తూ ఉంటారు. ఆశ్రిత పక్షపాతము గొప్ప గుణమే, దోషము కాదు. ఎందుకు కాదంటే పరిపాలకులు స్వచ్ఛంగా ఉండరు కాబట్టి వీళ్ళు ఆశ్రిత పక్షపాతము లేదు అని అదే పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు దోషం అది. నిజముగా ప్రజలనందరినీ పరిపాలించే వాళ్ళకి ఆశ్రితులు కూడా ప్రజలలో భాగమే. ఆశ్రితులందరూ ప్రజలే, తనను ఆశ్రయించి ఉన్న వాళ్ళని కూడా. అందుకనే ధర్మశాస్త్రంలో ఏం చెబుతాడంటే, దానము చేస్తే ఏదైనా ముందు నీ బంధువులకు, నీకు కావలసిన వాళ్లకు, నీ ఊళ్ళో వాళ్లకు చేయరా దానం అన్నారు. ఎందుకంటే ఈ ఊరు వదిలిపెట్టి పక్క ఊళ్ళో దానం చేశాడనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఈయనకి కీర్తి కావాలి చూడు, ఆ ఊళ్ళో పోయి దానం ఇస్తున్నాడు, ఇక్కడంతా మనం లేమా అని తిడతారు. నీ దానము పరిపూర్ణము కాదు, సఫలము కాదు. అందుకని ముందు ఎవరో కావలసిన వాళ్ళు, ఆప్తులు ఆర్తులు ఎవరున్నారో వాళ్ళనే తీర్చం, వాళ్ళకి దుఃఖం తీర్చమన్నాడు ముందు ధర్మశాస్త్రం అది. కాబట్టి ఆశ్రితుల యందు అభిమానము చూపటం తప్పు కాదు. అయితే ఆశ్రితుల యందు మాత్రమే అభిమానం చూపటం తప్పు. ఆ వాళ్ళు కూడా ప్రజలలో భాగం కాబట్టి అందరి యందు చూపాలి, రాజధర్మం అది అన్నాడు. కాబట్టి అది గొప్ప ధర్మం చెబుతున్నాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబువం మంచు. వీడు నావాడు, వీడిని కాచటము మహాధర్మము నాకు. అర్జున సారథ్యము పూని పగ్గములు చేచోద్యంబుగా పట్టుచున్. చాలా లీలగా హేళగా పట్టాడట ఆ పగ్గములు. మరి మామూలు వాడు పడితేనే అందమైనది, మరి మహాత్ముడు స్వామి లోకేశ్వరేశ్వరుడు పగ్గములు పట్టడం అంటే దాని యొక్క లీలా సౌందర్యం ఇంతయని అభివర్ణించటం ఎలాగా. మునికోలన్ బడి జూపి ఘోటకములన్ మోదించి పాటింపుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. ఒక సూర్యుండు సమస్త జీవులకు, సూర్యుడొక్కడే, భగవంతుడొక్కడే, కానీ ఇన్ని జీవరాశుల యందు ఆయన ఒక్కొక్క జీవాత్మగా ప్రతిఫలిస్తూ ఉన్నాడు. 1000 కుండలలో నీళ్లు గనక పెట్టినట్లయితే ఆకాశములో ఉన్న ఒకే సూర్యుడు 1000 కడవల యందు, 1000 కుండల యందు ఒక్కొక్క సూర్యుడుగా కనపడుతూ ఉన్నాడు. జీవాత్మలు ప్రతిబింబములు, పరమాత్మ పరమపురుషుడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. అటువంటి శ్రీహరిని నేను ప్రార్థిస్తున్నాను అని భీష్ముడు ఆయన్ని పరమ పావనమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను స్తుతించాడు. ఇదంతా గొప్ప స్తోత్రము. భీష్మస్తుతి చాలా గొప్పది మహాభాగవతంలో. ఇటువంటి భీష్మస్తుతి మనము వినడము జన్మతారకమైనటువంటిది. కృష్ణ 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 కృష్ణ. ఇంతసేపు భీష్మస్తుతి చదివితే నాకు కూడా స్తుతి చేయాలనిపించింది. కృష్ణ 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 ఎంత పొగడు తీరదు, ఎంత పొగడు తీరదు మన తృష్ణ. కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మన తృష్ణ.
లీనమాయ నిన్న. అప్పుడే గతంలోకి వెళ్ళిపోయింది నిన్న. గతములో లీనమాయ నిన్న, రేపన్నది ఏమున్నది సున్నా. గతములో లీనమాయ నిన్న, రేపన్నది ఏమున్నది సున్నా. వర్తమానమొక్కటే వైభవమోరన్నా, వర్తమానమొక్కటే వైభవమోరన్నా. నిన్ను గన్న కన్నా, నిన్ను విన్న కన్నా ఘనగుణ సంపన్న. కృష్ణ 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 కృష్ణ, కృష్ణ 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 కృష్ణ. ఎంత పొగడు తీరదు మా తృష్ణ, ఎంత పొగడు తీరదు మన తృష్ణ. మనసైనది వెన్నా, నీకేమో మనసైనది వెన్నా. మా భక్తిని వెన్నగా కొనుమన్నా, నీకేమో మనసైనది వెన్నా. మా భక్తిని వెన్నగా కొనుమన్నా. మన్ను తిన్నవానివి నిన్నన్నానా ఏమన్నా. మన్నే తిన్నవాడివి నువ్వు, నా మనసును నా భక్తిని వెన్నగా కొనలేవా నీవు. మన్ను తిన్నవానివి నిన్నేమ, మన్ను తిన్నవానివి నిన్నన్నానా ఏమన్నా. నీ భజన కన్న ఏమున్నదిలే మిన్నా. కృష్ణ 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 కృష్ణ, కృష్ణ 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 కృష్ణ. ఎంత పొగడు తీరదు మన తృష్ణ. కృష్ణ 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 కృష్ణ,
కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మా కృష్ణ, ఎంత పొగడు తీరదు మన కృష్ణ, ఎంత పొగడు తీరదు మన కృష్ణ, ఎంత పొగడు తీరదు మన కృష్ణ. కృష్ణ వ్యాసుడు అన్నాడు సంస్కృత భాగవతంలో, న గుణస్య, వ్యాస భాగవతంలో వ్యాసుడు అంటున్నాడు, ఆకాశములోకి ఒక పక్షి ఎగిరి 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 ఎక్కడో ఒక చోట ఇంకా ఎగరలేక వెనక్కు తిరిగి వస్తుందట. గతిక్షయాత్ నివర్తంతే నచ ఆకాశ గుణక్షయాత్. ఇంకా తాను ఎగరలేక తన శక్తిని ఉపసంహరించుకొని తాను వెనక్కు వస్తుంది కానీ పక్షి ఇంకా ఆకాశము లేదని కాదు. మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. వ్యాసుడంతటి వాడన్నాడు ఆ మాట. నాకింక శక్తి లేక ఇక్కడ ఆగుతున్నాను కానీ గోవింద గుణార్ణవం ఇంకా లేదని కాదు అన్నాడు. గతిక్షయాత్ నివర్తంతే నచాకాశ గుణక్షయాత్, మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. 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 మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ అందరికీ జయోస్తు. చాలా లీనమై వింటున్నారు మీరందరూ, కాబట్టి నా చేత పలికిస్తున్నారు మీరందరూ కూడా. అమ్మవారు మహానుగ్రహంతో పలుకుతున్నది. అందరికీ కూడా జయము కలుగుగాక. స్వస్తి ప్రజాభ్యః జయం. కశ్యపుడు ప్రజాపతి, ఆయన సంతానాన్ని చూడడానికని వచ్చాడట. దితిర్దధరంబునందు తన తేజము జనన సంతోష స్వాంతుడై కశ్యపుడు ఉన్నాడు. కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై. ఇది ఓంకారం. ఓంకారమే
वासुदेवाय गोविन्दाय नमो नमः कृष्णाय 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 वासुदेवाय गोविन्दाय नमो नमः। स्वस्ति प्रजाभ्यः